మామ ఆర్సీబీ వర్సెస్ జీటీ జరిగిన కీ మూమెంట్స్ చూద్దాం. ముందుగా ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జీటీ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ చాలా మంచి నాక్ ఆడాడు. అతడు జీటీకి ఎంత మంచి ప్లేయరో చూపించాడు. సెంచరీ స్కోర్ చేశాడు. ఫాస్టెస్ట్ ప్లేయర్ టు స్కోర్ 2000 రన్స్ కూడా సాయి సుదర్శన్ పేరు మీదే ఉంది. ఇలా సాయి సుదర్శన్ ఇంపార్టెంట్ నాక్ వల్ల జీటీ 205 రన్స్ స్కోర్ చేసింది 20 ఓవర్స్ లో. అలాగే నెక్స్ట్ వచ్చాడండి మన హంగ్రీ చీత విరాట్ కోహ్లీ. ఏం చెప్పాలండి విరాట్ కోహ్లీ గురించి. ఈ మ్యాచ్ మొత్తం రికార్డుల మీద రికార్డులు. ముందుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే 300 సిక్సెస్ స్కోర్ చేసిన రికార్డు కూడా వచ్చేసింది విరాట్ కోహ్లీకి. 804 కొట్టిన రికార్డు కూడా ఇప్పుడు మన విరాట్ కోహ్లీ పేరు మీదే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చిన దేవదత్ పటికల్ కూడా 2000 రన్స్ స్కోర్ చేశాడు తన ఐపీఎల్ కెరియర్ లో. ఇదైతే చాలా మంచి నాక్. అలాగే ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ పర్ఫార్మెన్స్ తో ఆర్సీబీ ఈ మ్యాచ్ ని చాలా ఈజీగా గెలిచింది. 7 బాల్స్ ఉండగానే గెలిచారు. సో మామ, ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయమావా.